guys, welcome to my channel SHEWORLD and I'm Namratha. ఈ వీడియోలో మనం హౌ టు మేక్ DIY సెట్టింగ్ స్ప్రే అన్నది చూద్దాం. అంటే నేను చూసిన దాని ప్రకారం ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో సెట్టింగ్ స్ప్రేస్ అన్నవి చాలా కాస్ట్లీ ఉన్నాయి. మేకప్ చేసుకున్నది అంత ఇంపార్టెంటో ఫైనల్కి వచ్చేసరికి అది చెరిగిపోకుండా ఆర్ బ్లాక్గా అయిపోకుండా ఉండటానికి సెట్టింగ్ స్ప్రే అన్నది కూడా అంత ఇంపార్టెంట్. బట్ మనం మేకప్ ఆల్రెడీ కాస్ట్లీ ఉంటుంది అనుకుంటే ఈవెన్ సెట్టింగ్ స్ప్రే అన్నది ఈవెన్ మోర్ కాస్ట్లీ అయిపోయింది. సో అంత కాస్ట్ ఎఫర్ట్ చేయకుండా సింపుల్గా మనం ఇంట్లోనే సెట్టింగ్ స్ప్రే ఎలా చేసుకోవాలి అన్నది నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటా. అండ్ మనకి ఇవి ఇంట్లోనే ఈజీగా అవైలబుల్ ఉండే మెటీరియల్స్ అండ్ ప్రోడక్ట్స్. సో చూసేద్దామా ఎలా చేయాలి అన్నది. సో ఫస్ట్ మనం ఒక స్ప్రేయింగ్ బాటిల్ తీసుకోవాలండి. అందులో మనం డిస్టిల్ వాటర్ యాడ్ చేయాలి. డిస్టిల్ వాటర్ అంటే మంచినీళ్ళు అని. మరీ మనం మినరల్ వాటర్ తీసుకుంటే మినరల్ వాటర్ అన్నవి మన ఫేస్ని బ్లాక్గా చేస్తాయి. అలా కాకుండా కొంచెం మంచినీళ్ళు, మీరు కావాలి అంటే కాసిన వాటర్ అయినా తీసుకోవచ్చు. సో అలాంటి వాటర్ ఒక 60 to 70% ఫిల్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్ యాడ్ చేయండి ఇందులో. ఇన్కేస్ మీకు అలా యాడ్ అవ్వట్లేదు అనుకుంటే కనుక అలోవెరా జెల్ని దాని మీద పెట్టి కొంచెం యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్లిజరిన్ అండి. ఇది మనకి ఏదైనా ఫ్యాన్సీ షాప్స్లో నార్మల్ షాప్స్లో అవైలబుల్గానే ఉంటుంది. నేను ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నా. అంటే మనకి నియర్లీ కావాల్సింది ఒక 6 to 7 డ్రాప్స్. సో నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ దాని క్యాప్ పెట్టేసేసుకొని దానిని షేక్ చేసుకోవాలి అండి. లైక్ మీరు యూస్ చేసే ప్రతిసారి ఒకసారి షేక్ చేసుకొని యూస్ చేసుకోవాలి. దట్స్ ఇట్ ఈస్ రెడీ టు యూస్. చూసారు కదండి సెట్టింగ్ స్ప్రే ఎలా చేసుకోవాలి అన్నది. సింపుల్గా అలోవెరా జెల్, గ్లిజరిన్, వాటర్ అంతే. అండ్ ఇన్ కేస్ దీనిలో మీకు ఫ్రాగ్రెన్స్ కోసం ఏదైనా కావాలి అనుకుంటే లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఏది యాడ్ చేయలేదు. ఇలా ఒక సెట్టింగ్ స్ప్రేలో మనం అది తీసేసుకున్న తర్వాత ఇది మనకి ఈజీగా ఒక 2 to 3 months వచ్చేస్తుంది. ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ దీన్ని యూజ్ చేసే ప్రతిసారి షేక్ చేయండి బాగా దీన్ని. సో దట్ దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుస్తాయి, ఏది కింద ఉండిపోకుండా. మీ ఫేస్కి ఒక 20 centimeters దూరంలో పెట్టుకోండి. లైక్ దగ్గరగా పెట్టుకొని స్ప్రే చేసుకున్నారు అంటే ఎక్కువ వాటర్ స్ప్రింకిల్ అయిపోయి మేకప్ అంతా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ వాటర్ స్ప్రింకిల్ అయితే ఏమైంది, మేకప్ అన్నదంతా చెరిగిపోవడానికి రెడీగా ఉంటుంది. సో సెట్టింగ్ స్ప్రే అన్నది మనం జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి. ఆర్ ఎల్స్ మనం వేసిన ఫౌండేషన్, ప్రైమర్, కన్సీలర్ అన్నీ స్పాయిల్ అయిపోతాయి. ఆర్ ఎల్స్ మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే అవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయి కూడా ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం యూస్ చేసే ముందు షేక్ చేసుకొని ఒక 20 centimeters నియర్లీ దూరంగా పెట్టుకొని జస్ట్ ఇలా స్ప్రే చేసుకోవాలి. దట్స్ ఇట్. అండ్ ఇది మన ఫేస్ మీద స్ప్రే చేసిన తర్వాత వీ షుడ్ నాట్ రబ్ ఇట్. మనం హ్యాండ్స్ యూస్ చేసి ఇటు ఇలా రబ్ చేయకుండా దాన్ని న్యాచురల్గా ఆరనివ్వాలి. సో దీన్ని నార్మల్గా ఆరనియాలి. డోంట్ స్ప్రెడ్ ఇట్ అవుట్. బికాస్ స్ప్రెడ్ చేస్తే ఏమైందంటే మనం వేసిన మేకప్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇది న్యాచురల్, జస్ట్ ఒక 2 minutesలో ఆరిపోయిద్ది. ఏం చేయక్కర్లేదు. మనం కొంచెం ఫ్యాన్ దగ్గర కానీ ఇలా అనుకుంటే కనుక అది ఈజీగా స్టిక్ అయిపోతుంది మన ఫేస్కి. అండ్ అసలు సెట్టింగ్ స్ప్రే అన్నది మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ ఏం కాదు. బట్ కాకపోతే ఏంటంటే మనం మేకప్ వేసిన తర్వాత త్వరగా ఆయిలీనెస్ రాకుండా, త్వరగా రబ్ అయిపోకుండా, మనం లైక్ ఇలా హ్యాండ్ పెట్టంగానే అది రబ్ అయిపోయింది అనుకోండి, బాగోదు కదా. సో నార్మల్ ఈ సెట్టింగ్ స్ప్రే ఉంటే ఏంటంటే కొంచెం సెట్ అవుతుంది ఎక్కడ మేకప్ అక్కడ. సో ప్రాబ్లం ఏమీ ఉండదు మనకి కొంచెం ఎక్కువ టైం ఉంచుకున్నా కూడా. అండ్ దీన్ని మీరు మేకప్ ముందు ప్రైమర్లా కూడా యూస్ చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. నేనైతే అలోవెరా జెల్ యూస్ చేస్తా, బట్ ఇది కూడా మనం యూస్ చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఈ వీడియో అండ్ ఈ DIY మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. SHEWORLD. థ్యాంక్ యూ. బాయ్.